రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, చైనా హఠాత్తుగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో వేగం పెంచింది. ఇటీవలి కాలంలో 2-3 సంఘటనలు చైనా అరుణాచల్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. మొట్టమొదటిది తవాంగ్కి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాంగ్సే అనే ప్రాంతంలోకి చొరబడేందుకు చైనా సైనికులు వచ్చినప్పుడు భారత జవాన్లు వాళ్ళను ధీటుగా అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ ముక్కు పచ్చడి చేసి పారిపోయేలా చేశారు. చైనా సైనికులకు భారీగా గాయాలయ్యాయి. చైనా ఇప్పటి వరకు దాన్ని ప్రకటించలేదు. రెండవది, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ ప్రాంతానికి బాలిపాడా, చార్ద్వార్ అస్సాంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడి నుంచి నేరుగా వెళ్లేందుకు ఒక రహదారి మార్గం ఉంది. ఆ రహదారి మార్గంలో మంచు పడటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంగా అక్కడ సెలా అనేటటువంటి ప్లేస్లో ఒక టనల్ని నిర్మాణం చేయటం జరిగింది. ఆ టనల్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళారు. నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు భారత ప్రధాని చైనాకు చెందినటువంటి భూభాగంలో పర్యటన చేయటం తప్పు అని చెప్పి చైనా అభ్యంతరం వ్యక్తపరిచింది. అయితే నరేంద్ర మోదీ ఆయన వీటిని చెత్తబుట్టలో పారేసేశారు. సెలా టన్నెల్ దగ్గరికి వెళ్ళారు, దాన్ని జాతికి అంకితం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. యాంగ్సే సంఘటన, ప్రధానమంత్రి వెళ్ళినటువంటి సంఘటన, ఈ రెండిటి తరువాత ఇటీవల చైనా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక 30 ప్రాంతాల పేరుని మార్చేసింది. చైనీస్ పేరు పెట్టడం మొదలుపెట్టింది. గతంలో కూడా ఒక 12 ప్లేసెస్కి ఒకసారి, 6 ప్లేసెస్కి ఒకసారి ఈ రకంగా చైనీస్ పేర్లు పెట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పేర్లు, ఉదాహరణకి పాసిఘాట్ ఉంది, దానికి ఒక చైనీస్ నేమ్ ఇవ్వడము, కామెంగ్ ఉంది, దానికి ఒక చైనీస్ నేమ్ ఇవ్వడము, ముఖ్యంగా ఈ ఖామ్టీ తెగ నివసించేటటువంటి ఈ నాక్టే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి ఒక వేరే పేరు ఇవ్వడము, మోన్ ప్రాంతానికి వేరే పేరు ఇవ్వడం, తవాంగ్, జీరో, బొమ్డిలా వీటన్నిటికీ చైనీస్ పేర్లు ఇవ్వడం, ఇది జరుగుతూ వచ్చింది. అయితే దీనివల్ల చైనా సాధించేది ఏమీ లేదు. కేవలము భారతదేశాన్ని ఒకసారి కాస్త ఏదో గిల్లినట్టుగా ఉంటుంది తప్ప దీనివల్ల పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. నిజానికి అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ అయితే వాళ్ళు 30 పేర్లు మారిస్తే చైనాలో ఉన్నటువంటి 60 ప్రాంతాల పేర్లు మనము భారతదేశ పేర్లు పెట్టాలి అని చెప్పి కూడా అన్నారు. అయితే ఇది వాదనకి సరిపోతుంది కానీ ఓవరాల్గా దీనివల్ల చైనాకి లాభం లేదు, ఇటు ఇండియాకి లాభం లేదు ఊళ్ళ పేర్లు మార్చడం వల్ల. అసలు అరుణాచల్ ప్రదేశ్నే జాంగ్నాన్ అనేటటువంటి పేరుతో చైనా వ్యవహరిస్తుంది. అయితే చైనా పదే అరుణాచల్ ప్రదేశ్ మీద దృష్టి ఎందుకు పెడుతుంది? అరుణాచల్ ప్రదేశ్ మాది అని ఎందుకు అంటుంది? అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? 1962లో కూడా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ని, ముఖ్యంగా పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్, బొమ్డిలా, జీరో, పాసిఘాట్ ఈ ప్రాంతాలని ఆక్రమించుకోవటం కాకుండా కమెంగ్ జిల్లా అంతా కూడాను ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే తూర్పున ఉన్నటువంటి వాలాంగ్ ప్రాంతంలో సెక్టర్లో మాత్రము చైనా చావు దెబ్బతింది. సో ఏదేమైనప్పటికీ 1962 నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా దృష్టి ఉంది. సో చైనా ఎందుకు పదే అరుణాచల్ ప్రదేశ్ మీద దృష్టి పెడుతుంది? అరుణాచల్ ప్రదేశ్ మాది అని అంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసేందుకు ఈ భూటాన్లో ఉన్నటువంటి సాకెటాంగ్ అభయారణ్యం మాకు కావాలి అని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ని మొత్తము ఇబ్బందుల పాలు చేసేందుకు సిలిగుడి నెక్ దగ్గర ఈ డోక్లాం ఏదైతే ఉందో, డోకాలా అనేటటువంటి ప్రాంతము, చైనా వాళ్ళు డోక్లాం అంటారు. ఈ డోక్లాం ప్రాంతంలో రహదారి నిర్మాణం చేసి సిలిగుడి నెక్ని మూసేసే ప్రయత్నమైన ఇవన్నిటి ముఖ్యమైనటువంటి టార్గెట్
అరుణాచల్ ప్రదేశ్. రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణము, చైనాకు తవాంగ్ ప్రాంతం కావాలి. ఎందుకు కావాలంటే తవాంగ్లో దలైలామా జన్మించారు కాబట్టి. దలైలామా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు, భారతదేశంలో శరణార్థిగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఒక అజ్ఞాతంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి వాళ్ళ ఉద్యమం నడుస్తోంది. కానీ దలైలామాను బలహీనపరచాలన్నట్లయితే ఆయన పుట్టినటువంటి లిటిల్ టిబెట్ అని చైనా వ్యవహరించేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానిని చైనా కబ్జా చేసుకోవాలనుకుంటోంది. టిబెట్ పైన ఆధిపత్యం సుదృఢపరుచుకునే ప్రయత్నంలో భాగంగా తవాంగ్ కావాలి. అయితే ఇంతకన్నా ప్రధానమైనటువంటి ఇంకో కారణం ఉంది. చైనాకు అతిపెద్ద సమస్య జల వనరులు. చైనాలో ఉన్నటువంటి ఈ నదులు కానీ మిగతా అన్నీ కూడాను చైనా అవసరాలని తీర్చలేవు. చైనాలో అనేక డ్యాములు ఇప్పటికే నిర్మించటం వల్ల నీటిపారుదల చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది. కొన్ని డ్యాములు ప్రభుత్వము నిర్మించిన తర్వాత, చైనీస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్మించిన తర్వాత కుప్పకూలిపోయినాయి. దీంతో వీళ్ళు బ్రహ్మపుత్ర నది నీటిని డైవర్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అయితే బ్రహ్మపుత్ర నది విషయంలో ఒక మౌలికమైన విషయం ఏంటంటే, మొత్తము బ్రహ్మపుత్ర సగం దూరము టిబెట్లో ప్రయాణం చేస్తుంది, పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తుంది. ఆ తరువాత తూర్పు నుంచి పడమరకి మొత్తం అస్సాం అంతా పర్యటన చేసిన తర్వాత ఉత్తరం నుంచి దక్షిణానికి బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుంది. అంటే ఒకే నది టిబెట్లో ప్రవహిస్తుంది, మన అస్సాం అంటే భారతదేశంలో ప్రవహిస్తుంది, ఆ తర్వాత బంగ్లాదేశ్కి వెళ్తుంది. అయితే చైనా ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన నీటిని డైవర్ట్ చేయాలని ప్రయత్నించింది. అయితే తరువాత హైడ్రలాజికల్ అధ్యయనం చేసినప్పుడు బయటపడ్డ విషయం ఏంటంటే, మొత్తం బ్రహ్మపుత్రలో 80% వాటర్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ నీరు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కపిలి, కిలింగ్, కలంగ్, అదేవిధంగా సుబాన్సిరి, కామెంగ్ ఇటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల నుంచి లభిస్తుంది. అనేక నదులు, ఉపనదులు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అవి తీసుకొచ్చే నీరు బ్రహ్మపుత్రకి నీరందిస్తాయి. చైనాకి చెందినటువంటి చైనా భాగంలో ఉన్న బ్రహ్మపుత్ర దగ్గర కేవలం 20% వాటర్ మాత్రమే ఉంది. చైనాకి రానున్న రోజుల్లో మంచినీటి సంక్షోభం చాలా పెద్ద ఎత్తున రాబోతోంది. చైనా టిబెట్లో ఉన్నటువంటి హిమానీ నదాలు, గ్లేషియర్స్ని కరిగించి ఆ నీటిని ఉపయోగించుకుంటోంది. ఆ నీటినే మాల్దీవ్స్ కూడా సప్లై చేస్తానని ఇటీవలే ప్రకటించింది. అయితే టిబెట్కి సంబంధించినటువంటి ఈ గ్లేషియర్స్ని కరిగించే ప్రక్రియలో బ్రహ్మపుత్ర నీటిని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తే ఓన్లీ 20% ఆఫ్ బ్రహ్మపుత్రస్ టోటల్ వాటర్ చైనాలో ఉందని తేలింది. మిగతాది ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి బ్రహ్మపుత్రలో చేరుతుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నదులు, ఉపనదుల వల్ల. కాబట్టి ఈ అరుణాచల్ గనక తమ చేతుల్లో ఉన్నట్లయితే ఈ జలవనరులన్నీ తమ చేతుల్లో ఉంటాయి, వీటిని డైవర్ట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి నదుల నుంచి వచ్చేటటువంటి నీరు బ్రహ్మపుత్రలోకి వస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మపుత్రకు వచ్చేటటువంటి నీరు మొత్తంలో 80% అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ కావాలి. అరుణాచల్ ప్రదేశ్ని తీసుకుంటే తప్ప చైనాకి వాటర్ సెక్యూరిటీ లభించదు, జలపరమైనటువంటి భద్రత, సురక్ష ఉండదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ చైనాకి కావాలి. అందుకే పదే పదే భారతదేశాన్ని గిచ్చటము ఇవన్నీ చేసి ఈ అరుణాచల్ ప్రదేశ్ని కబ్జా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. భారతదేశము పదే పదే చైనాను దెబ్బతీసి చైనా ప్రయత్నాల్ని వమ్ము చేస్తుంది. అది వేరే విషయము. ఏది ఏమైనప్పటికీ ఒకటి లిటిల్ టిబెట్ అంటే తవాంగ్ని ఆక్రమించుకోవడము, రెండు బ్రహ్మపుత్ర నదిలోకి అరుణాచల్ నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో, వచ్చి చేరే నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తమ దేశానికి మళ్లించుకోవడం అన్నటువంటి లక్ష్యం కోసము అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా కన్నేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.